పెద్దలందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉందండి. అందశ్రీ గారి పేరు మీద ఇచ్చే మొదటి పురస్కారం నేను అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ మృగ్యమైపోతున్న లుప్తమైపోతున్న మానవీయ విలువల గురించి తప్పించిన వ్యక్తి పేరిట ఇచ్చే పురస్కారం నాకు లభించడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. కుబేర సినిమాలో రాసిన ఒక పాటకు గారు నాకు పురస్కారం ఇస్తున్నారని చెప్పారు శ్రీని గారు. ఈ అవార్డు అనేది నిజంగా ఇది అవార్డు కాదు, అవార్డుతో పాటు అదృష్ట రేఖగా కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ అవార్డు చేతిలో ఒదిగితే గనక మనకెన్నో ఆశీస్సులు అందుతాయి, ఎన్నో అవకాశాలు వస్తాయి, ఎన్నో ఆనందాలు మన సొంతం అవుతాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇక్కడ మొదటిసారి అవార్డు తీసుకున్న తర్వాత నాకు అకాడమీ నుంచి పిలుపు వచ్చింది. అంటే నా జీవితంలో ఎన్ని మలుపులు తిప్పిందో ఇక్కడ తీసుకున్న పురస్కారం. ఇక్కడ ఈ వేదిక మీద వేసిన మొదటి అడుగు ఎన్నో వేదికల ద్వారాలు తెరిచాయి, ఎన్నో అవకాశాలు, ఎన్నో ఆనందాలు నా సొంతమే చేసే మనస్ఫూర్తిగా శ్రీని గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కుబేర సినిమాలో నేను రాసిన పాటలోని కొన్ని పంక్తులు చెప్తాను. వంతెన కట్టేదొకడు, దానిని దాటే వాడింకొకడు, నిచ్చెన వేసేదొకడు, పైకెక్కేవాడింకొకడు, ముందుకు వెళ్ళిన వాడిని అక్కడనే ఆపాము, ఎత్తుకు మోసుకు వెళ్ళిన వాడిని లోతులలో నిలిపాము, పేదల నెత్తుటి మరకలు వంటని పెద్దల సంపద ఉందా, అనగనగనగా కథ అందరికీ తెలిసిన కథ, కానీ అంతే తెలియని కథ, నమ్మేవాడిని అమ్మేయడము, మొక్కేవాడిని నొక్కేయడము, నమ్మేవాడిని అమ్మేయడము, మొక్కేవాడిని నొక్కేయడము, దొరికే వాడిని దోచెయ్యడము, యుగాల నుండి జరుగుతున్న కథ, యుగాంతమైన మారనిది కథ, అనగనగనగా కథ. లేనివాడికి నోటి ఆకలి, ఉన్నవాడికి నోట్ల ఆకలి, నోటికి తెలుసును వద్దు వద్దు, నోట్లకి తెలియదు హద్దు పద్దు, బలహీనుడికి ఆశే ఉంటుంది, బలవంతుడికి అత్యాశ ఉంటుంది, ఆశకు బ్రతుకే సరిపోద్ది, ఒక బ్రతుకే సరిపోద్ది, అత్యాశే అందరి బ్రతుకులతో ఆట ఆడుకుంటుంది, ఒక ఆట ఆడుకుంటుంది, అనగనగనగా కథ అందరికీ తెలిసిన కథ, ఇది అంతే తెలియని కథ. ఈ పాటలోని సాహిత్యానికి గాను నాకు ఈ పురస్కారం లభించింది. సాహిత్యాన్ని గుర్తించడానికి కూడా, సాహిత్యాన్ని, మంచి సాహిత్యాన్ని గుర్తించడానికి కూడా ఒక హృదయం ఉండాలి, ఒక లోచూపు ఉండాలి. ఆ లోచూపు హృదయం ఉన్న వ్యక్తి శ్రీని గారు. అందువల్లే ఈ పురస్కారం నాకు ఇచ్చారు. మనస్ఫూర్తిగా ఆనందంగా నేను ఈ పురస్కారాన్ని అందుకోవడానికి వచ్చాను. నాతో పాటు ఈరోజు పురస్కారాలు అందుకుంటున్న పెద్దలందరికీ, నాతో సహ కళాకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఎంతోమంది ఈ పురస్కారం అందుకున్న తర్వాత ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించారు, ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారం. బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నీదే, గెలుపు నీదే, నారు నువ్వే, నీరు నువ్వే, కోత నీకే, పైరు నీకే, నింగిలోనా నల్ల మేఘం తెల్లబడితేనే జల్లులు కురిసేను, చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను, ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు, రావడమన్నది మామూలు, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఒక మహారచయిత
నిజానికి ఆయన ఇండస్ట్రీలో మొట్టమొదట గాయకుడు కావాలనుకున్నాడు. కానీ ఈశ్వరుడు ముందు నువ్వు కలం పట్టి ముందు సేద్యం చెయ్యి అని అక్షర సేద్యం చేయిస్తూ ఆస్కార్ దాకా తీసుకువెళ్ళాడు. అది ఈశ్వర కృప. సమృద్ధిగా ఉన్నటువంటి రచయిత గౌరవనీయ చంద్రబోసు గారికి కిరీట ధారణం చేయిస్తారు శ్రీనివాస్ గారు. సార్ బెల్లంకొండ శివప్రసాద్ గారు ఒక్క క్షణం వేదిక మీదకి రావాలి సార్. మీ యొక్క వదాన్యతతోటి ఈ కార్యక్రమం నిండుగా జరుగుతుంది కాబట్టి మీరుంటే సభలో బాగుంటుంది. బెల్లంకొండ వారు ఒక్కసారి రండి సార్. ఒక్క ఫోటో చాలా సందర్భాలలో బెల్లంకొండ వారు ఆయన ఇంటి పేరుకు తగ్గట్టుగానే కొండంత మనసుతోటి శ్రీకళాసుధా కార్యక్రమాలకి అండదండగా ఉంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో వారికి కృతజ్ఞతలు. ఓకే, రాహుల్ రవీంద్రన్ గారు అవార్డు గ్రహీత, వారి యొక్క స్పందన ఇప్పుడు రండి సార్. అందరికీ నమస్కారం అండి. ముఖ్య అతిథులు అందరికీ నమస్కారం అండి. నేను తీసిన తెలుగు సినిమాకి నేను పుట్టి పెరిగిన చెన్నపట్నంలో వచ్చి అవార్డు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా చాలా రెస్పెక్ట్ అండి నాకు, ఎందుకంటే శ్రీ కళాసుధా తెలుగు అసోసియేషన్ మీద. ఎందుకంటే యూజువలీ అవార్డ్ ఫంక్షన్స్ అంటే ఏదో ఒక శాటిలైట్ ఛానల్కి కోట్లకి ఒక డీల్ అమ్మేశారు కాబట్టి చేస్తారు, లేకపోతే స్పాన్సర్స్ దగ్గర నుంచి ఫండ్స్ రేస్ చేశారు కాబట్టి చేస్తారు. ఇట్స్ యూజువలీ ట్రాన్సాక్షనల్, ఒక ఆల్మోస్ట్ ఒక బిజినెస్ డీల్ అది. అది చేయడంలో ఒక ప్రాఫిట్ ఉంటుంది. అది ఏమీ లేకుండా స్పాన్సర్స్ కోసం కాకుండా టెలివైజ్ చేయడానికి కాకుండా ఒకే ఒక ఇంటెన్షన్, చాలా ప్యూర్ ఇంటెన్షన్ ఏంటంటే తెలుగు సినిమాని గుర్తించాలి, ఆర్టిస్ట్స్ని టాలెంట్స్ని రికగ్నైజ్ చేయాలి, వాళ్ళని రెస్పెక్ట్ చేయాలన్న ఏకైక ఇంటెన్షన్తో ఇది ఎవ్రీ ఇయర్ నడుపుతున్నారు. ఆల్రెడీ నా వైఫ్ ఒక్కసారి ఇక్కడ వచ్చి అవార్డు తీసుకుంది. తను చెప్పింది నాకు, అరే కళాసుధా వాళ్ళు ఇస్తున్నారంటే ఖచ్చితంగా నువ్వు వెళ్ళి తీసుకోవాలని. ఐ సెడ్ నో తప్పకుండా వెళ్తానని. సో సార్, ఈ ఎఫర్ట్కి థ్యాంక్ యూ సార్. ఎందుకంటే 2026లో మీరు ఎన్నో సెంచురీస్గా తీసుకుంటే ఆర్ట్ అనేది, ఆర్టిస్ట్ అనేది పేట్రనేజ్ వల్ల, పేట్రన్స్ వల్ల బతుకుతారండి. అది రాజులు కావచ్చు, లేకపోతే వెల్దీ బిజినెస్ మెన్లు కావచ్చు, కానీ పేట్రనేజ్ లేకపోతే ఆర్ట్ అనేది బతకదండి. ఇప్పుడు 2026లో ఎలానంటే ఆర్ట్ హ్యాస్ టు జనరేట్ రెవెన్యూ. అది జరిగితేనే ఆర్ట్ కెన్ సర్వైవ్, అండ్ దట్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ దట్. ఎందుకంటే సినిమా అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఆర్ట్ ఫామ్. బట్ అలాంటి ఒక వాతావరణంలో ఈ కార్యక్రమం ఎవ్రీ ఇయర్ ఇక్కడ జరగడం అనేది ఇట్ గివ్స్ మీ పీస్ ఆఫ్ మైండ్ దట్ ఓకే, ఆర్ట్కి ఇంకా పేట్రనేజ్ ఉంది, స్టోరీ టెల్లింగ్కి ఇంకా పేట్రనేజ్ ఉంది, సినిమాకి ఇంకా పేట్రనేజ్ ఉంది అనేది ఇట్ ఫీల్స్ వెరీ వెరీ heartening and gladdening. So thank you so much for all your efforts, sir, and many congratulations to everybody who's won here today. It's so happy to be sharing the stage with all of you, and yeah, thank you all for coming. Chennai, how is the summer? Start అయిపోయిందా పీక్ సమ్మర్ ప్రాపర్గా? ఓకే, మాకు అక్కడ ఏసీ బాగానే ఉంటుంది అనుకుంటా, ఇక్కడైతే బాగా లైట్స్ ఉన్నాయి, తెలియట్లేదు. బట్ చెన్నై సమ్మర్ అప్పుడప్పుడు మిస్ అవుతాను. ఈసారి వచ్చిన ఒక రోజులోనే నాకు మంచిగానే ఐ గాట్ అ నైస్ టేస్ట్ ఆఫ్ ఇట్. Thank you everybody. It's such a lovely pleasure coming and taking an award in front of all of you. Thank you.